साक्षावदन तुम्हारो यशकावै असपति कृपति कंठलतावै ब्रह्मादि मुनीचा नारद शरद सैता बीचा नमो वीरति कपाल जहाजै कवि कोय गपै समे सकाजै तुम प्रकार सुग्रीवाय नव राम मिलाया रजपत दीनो तमरो मंत्र विभीषण माना लंकेश्वर पै सब जग जाना योग सहस्रयोजन परमानो लीलो रागे मनुबल जानो సారవంతాన్ని కోల్పోతుంది. ఈ భూమికి ఆహారం గోమూత్రం గోమయము. అలాంటి దేశీవాళీ ఆవులు భారతదేశ వ్యాప్తంగా రోజు 50,000కు పైగా అతి కిరాతక ఆపాలని ఈ భూరక్షణ గోరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్నాం. 4,900 కిలోమీటర్లు 14 రాష్ట్రాలు. సెప్టెంబర్ 27, 2024లో కశ్మీర్లోని లాల్ చౌక్లో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి వరకు దాదాపు 25 కన్యాకుమారికి చేరుకుంటుంది ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి భూమిలో అయిపోయింది. అలాంటి భూమిని రక్షించాలంటే ఒక దేశీవాళీ ఆవులు మాత్రమే సాధ్యం. అలాంటి దేశీవాళీ గోసంతతిని చెప్పచ్చు. జై గోమాత. గోవులను అత్యంత కిరాతకంగా రోజు రోజుకి కూడా గోవధ సేవల్లో అత్యంత దారుణంగా హింసించి క్రూరంగా చంపి మరి వాటిని మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా బంద్ కావాలి. ఎందుకంటే భూమిలో వచ్చేటటువంటి 18 రకాల పోషకాలు కూడా ఒక్క గోమాత యొక్క మూత్రము పేడ ద్వారా మాత్రమే వస్తాయి. మన శరీరానికి మానవ శరీరానికి కూడా ఈ 18 రకాల పోషకాలు కూడా చాలా అవసరం. ఇటువంటి పోషకాలు భూమి మీద పడాలంటే గోమాత అవసరం. కానీ మనం రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి పూర్తిగా కలుషితమైంది. ఈరోజు పంటలు పండినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. రైతు ఆదాయం పెరగాలన్నా మనిషి ఆరోగ్యం. కాబట్టి గోమాతను రక్షించాలని చెప్పి బాలకృష్ణ యాత్ర చేస్తూ ఈ రోజు నందిగామకు చేరుకున్నారు. ఈ నందిగామ కూడా వారి ప్రయాణం సాగుతుంది. మార్గం మధ్యలో వారికి స్వాగతం జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోహత్యలు జరగకుండా మేము నందిగామ వాసులుగా మేమందరం కూడా దీనికోసం మేము కూడా విశ్రమించకుండా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా జరిగిన రోజున మాత్రమే ఈ భూమి సుభిక్షంగా ఉంటుంది. గోమాతాకి భూమాతాకి భూమాతాకి రక్షిద్దాం రక్షిద్దాం గోవులను రక్షిద్దాం రక్షిద్దాం గోమాతను రక్షిద్దాం 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 గోమాతను రక్షిద్దాం 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 గోమాతను రక్షిద్దాం. भारत माता की जय. भारत माता की जय. सनातन हिंदू धर्म की जय. गो माता की जय. गो माता की जय. बंद करो बंद करो गोहत्या बंद करो बंद करो बंद करो गोहत्या बंद करो बंद करो बंद करो गोहत्या बंद करो गोहत्या बंद करो गोहत्या बंद करो गोहत्या बंद करो. जय गो माता जय जय गो माता माता की जय. सनातन हिंदू धर्म की जय. सनातन हिंदू పెట్టండి. మద్దిశెట్టి తిరుమల గుప్తా గారి గ్రూప్లో ఉన్నాను. నేను రాష్ట్రీయ ప్రవాసం గ్రూప్లో ఉన్నాను. పోస్ట్ వస్తున్న వాళ్ళు అక్కడి నుంచి నందిగామ. నా పేరు వెంకటేశ్వర. అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని చెప్పని అలా తీసుకున్నాను. చాలా మంది వయసు యాత్రకు చాలా
అందరూ మాతలంతా వచ్చాను ఇక్కడ ఆగి కూడా ఆశీర్వాదం మామూలు కాదండి అసలు ఎట్లా పెడితే అట్లా ఇది చేస్తున్నారు గారు ఇప్పుడు అర్చన చేస్తారు అర్జెంట్ పని స్వామి చెప్పండి అది రమ్మన్నాం స్వామి చెప్పండి రండి వెనక్కి సార్ మీరు కూడా నాయసరా మండల అందరూ అసలు మాకు కొంచెం మా ఊళ్ళో మీకు भारत माता की जय भारत माता की जय गौ माता की जय स्वामी నందిగామ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శ్రీచక్ర మందిరం నందిగామ శ్రీపురం నందిగామ. మరి ఈరోజు మన బాలకృష్ణ గురుస్వామి పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఊరూరా మరి మన బాలకృష్ణ గురుస్వామి కాశ్మీర్ నుండి కన్యా చేస్తున్నారు. వారికి మా నందిగామ శ్రీచక్ర మందిరం తరపున అభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఈ దేశంలో లేకుండా చేస్తూ కొన్ని అరాచక శక్తులు ఆలయాలను కానీ మన హిందువుల ఐక్యతను కానీ దెబ్బతీయాలనే కుట్రతోటి మరి అనేక రకాల మరి ఇట్లాంటి మహానుభావులు మరి బాలకృష్ణ గురుస్వామి గారికి మనం అందరం కూడా చేయూతనిచ్చి ఊరు పర్యావరణ రక్షణలో మరి చేసేటువంటి కార్యక్రమానికి మరి అందిస్తూ మనం కూడా ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినట్లయితే మనం అందరం ఐక్యతగా ఉండి మరి అందరం కూడా ఇటువంటి అరాచక శక్తుల మీద పోరాటం సాగించి మరి మన హిందువుల ఐక్యతను గోరక్షణను భూరక్షణను ఎటువంటి అరాచక శక్తులు లేకుండా మనం ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలని మన ఊరిని మన గ్రామాన్ని హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మరి ఇటువంటి స్వాములకు మనం అంతా మరి మనం కూడా వారితో మనకి కొంత తెలియకపోవడం వల్ల కొంచెం లేటుగా వచ్చాం. మరి అందరం కలిసి హిందువుల ఐక్యత పూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాతకు మన గురుస్వామికి జై గోమాత జై భారత్ వర్ధిల్లాలి హిందూ బాలకృష్ణ గురుస్వామి గారితో మనం కూడా హిందువుల భూరక్షణ మనం చేసుకోవాలి. పర్యావరణ రక్షణ మరి ఇంత కష్టపడి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారు.